మిత్రులారా, మన పండుగలు భారతీయ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. ఛట్ పూజ దీపావళి తర్వాత వచ్చే ఒక పవిత్రమైన పండుగ. సూర్య భగవానునికి సంబంధించిన ఇదొక ప్రత్యేకమైన పండుగ. ఈరోజు మనం అస్తమిస్తున్న సూర్యుడికి కూడా అర్ఘ్యమిస్తాం, ఆరాధిస్తాం. ఛట్ కేవలం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకోవడమే కాక ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకోవడం కనిపిస్తోంది. నేడు ఇదొక గ్లోబల్ ఫెస్టివల్గా మారుతోంది. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వం ఛట్ పూజ గురించి ఎంతో పెద్ద ప్రయత్నాన్ని చేస్తోంది. భారత ప్రభుత్వం ఛట్ పూజని యునెస్కోకి చెందిన ఇంటెంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో, అంటే యునెస్కో సాంస్కృతిక వారసత్వపు జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తోంది. ఛట్ పూజ యునెస్కో జాబితాలో చేరినప్పుడు ప్రపంచంలోని నలుమూలల్లోని ప్రజలు దీని భవ్యత్వాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందగలరు. మిత్రులారా, కొద్ది కాలం క్రితం భారత ప్రభుత్వం చేసిన ఇటువంటి ప్రయత్నాల వల్లనే కలకత్తాకు చెందిన దుర్గా పూజ కూడా యునెస్కో జాబితాలో చేరింది. మనం మన సాంస్కృతిక కార్యక్రమాలకు ఇలానే ప్రపంచ గుర్తింపుని తీసుకొచ్చినప్పుడు ప్రపంచం కూడా వాటి గురించి తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, వాటిల్లో పాల్గొనడానికి ముందుకొస్తుంది.